ఇజ్రాయెల్ ఇప్పుడు వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే ఐరన్ డోమ్ దాని ప్రధానమైనటువంటి వనరు. ఇతర దేశాల మీద నుంచి వచ్చి పడేటటువంటి డ్రోన్లు, యుద్ధ విమానాలు ఇట్లాంటి వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలుగుతా వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఓ పక్కన 4 దేశాలు యుద్ధం చేసిన దాని మీద, ఇరాను, యెమెన్, పాలస్తీనా, లెబనాను ఇట్లాంటి ఇన్ని దేశాల నుండి దాడులు జరుగుతుంటే వాటన్నిటిని తట్టుకోగలిగిందంటే దానికి ఉన్న ఐరన్ డోమ్. అయితే దీని వీక్నెస్ను వాళ్ళు కనిపెట్టారు. ఒకేసారి 100-200 మిస్సైల్స్ వదిలితే కనుక తట్టుకోలేకపోతుంది. అప్పుడు జామ్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది, యుద్ధపు పరిణామం చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేయడం అన్నటువంటి దాని మీద దృష్టి సారిస్తే అది కాస్త సక్సెస్ అయింది. తాజాగా లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఖర్చుతో చేస్తున్నటువంటి వ్యవహారం, చాలా సంచలనాత్మకమైనటువంటి ఆయుధాలు తెర ముందుకు రాబోతున్నాయి. ఓవరాల్గా రాబోయేటువంటి రోజుల్లో యుద్ధ వాతావరణం మరింత ముదురుతోంది కానీ తగ్గేలా కనిపించటం లేదు.